హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. అది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఈ పర్టికులర్ చాప్టర్ నుండి బాగా అడుగుతున్నారు. అదేదో కాదు, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇది లెందియస్ట్ చాప్టర్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. దీనిలో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. మనం దీన్ని సబ్ కేటగిరీస్ అంటే సబ్ టాపిక్స్ గా డివైడ్ చేసుకుని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవాళ మనము బ్రీఫ్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, దాన్ని ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు, దానికి అసోసియేటెడ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము. అది మీకు ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ కి చాలా ఇంపార్టెంట్. మనకి యూపీఎస్సీకే కాకుండా స్టేట్ సర్వీసెస్ కి కూడా చాలా ఇంపార్టెంట్. అవేంటి అనేది చూద్దాం ఇవాళ. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే మన ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ప్రాపర్ గా స్టార్ట్ అయిన క్షణం అన్నమాట. అంటే మన ఇండియన్స్ దే స్టార్టెడ్ టు రేజ్ దేర్ వాయిస్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్ అని. అంటే అది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఎవెన్చువల్ గా, అంటే ఓవర్ నైటే మన వాళ్ళు బాగా ఒత్తిడి తీసుకురావడం జరగలేదు, మన వాళ్ళు ఆర్మ్డ్ స్ట్రగుల్ చేయడం జరగలేదు, ఎవెన్చువల్ గా జరగడం జరిగింది అనమాట. సో అది ఆ బెంచ్ మార్క్ పీరియడ్. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం చూసుకున్నట్టయితే 1885 నుండి స్టార్ట్ అయ్యి 1947 ఇండియాకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు ఎండ్ అవడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ 1885 అనేది ఎందుకు బెంచ్ మార్క్ గా తీసుకోవడం జరిగింది అనేది మనం చూసినట్టయితే ఈ 1885 లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది. అది ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇంతకు ముందు పొలిటికల్ పార్టీస్ లేవా? వాళ్ళు ఎవరు వాళ్ళ వాయిస్ రేజ్ చేయలేదా అగేన్స్ట్ ద బ్రిటిష్ అంటే? డెఫినెట్ గా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ దేవర్ ఎయిదర్ టూ స్మాల్, టూ రీజనల్, ఆర్ దేవర్ ప్రో బ్రిటిష్. అయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ బ్రాట్ ఆల్ ద ఇండియన్స్, అంటే ఈ మొత్తం ఇండియన్స్ ని ఒక ప్లాట్ఫామ్ పైన తీసుకుని రావడం జరిగింది టు రేజ్ దేర్ వాయిసెస్ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఎక్స్‌ప్లాయిటేటివ్ పాలసీస్ అని చెప్పుకోవచ్చు. ఆ అవకాశాన్ని ఇచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆ ఆల్ ఇండియా ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది చూసినట్టయితే ఇట్ బికేమ్ ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా. అందుకని బ్రిటిషర్స్ ఏది ఒక స్టెప్ ముందుకేయాలన్నా కానీ కాంగ్రెస్ లీడర్స్ ని పిలిచి వాళ్ళతో డిస్కస్ చేసి కన్సెసస్ కలెక్ట్ చేయాలని చూడటం జరుగుతుంది. అది మనం వచ్చే సెషన్స్ లో మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకుందాం. దాని ఇంపార్టెన్స్ మీకు ఇంకా తెలుస్తుంది. సో ఈ 1885 ను స్టార్ట్ అయిన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ 1947 లో ఎండ్ అయింది. ఈ 1885 ని బెంచ్ మార్క్ పీరియడ్ ఎందుకు తీసుకుంటారు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అయితే ఇక్కడ మనము ఫ్యాక్ట్స్ సైడ్ బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం ఈ క్లాస్ లో. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఫండమెంటల్ ఫ్యాక్ట్స్, మనం ఏవైతే బేసిక్స్ బాగా గుర్తుంచుకోవాలో అవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ మనము నేను చెప్పినట్టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1885 అని చెప్పాను. అయితే ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి కారకులు ఎవరు అంటే అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఈయన ఎవరు అంటే ఈయన ఒక రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఫ్రమ్ ఐర్లాండ్. This person is considered as the founder of Indian National Congress. మరి మన ఇండియన్స్ ఎవరు దీనికి కారణం కాదా అంటే ఇండియన్స్ వర్ కో-ఫౌండర్స్, అంటే దే ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్ కాంగ్రెస్ పార్టీ. అయితే రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే ఇంకా వేరే ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ ని స్థాపించడానికి వాళ్ళ పేర్లు మనం చూసినట్టయితే ఇవి బాగా మీరు గుర్తుంచుకోవాలి. అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్, నేను చెప్పినట్టు అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ అని చెప్పాను. తర్వాత జార్జ్ యూల్, ఈయన కూడా ఒక యూరోపియనే. విలియం వీడెన్బర్గ్, ఈయన కూడా. సో దీస్ పీపుల్ వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద కాంగ్రెస్. మరి ఇండియా విషయానికి వస్తే మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిన విషయమే దాదాబాయి నౌరోజీ. అంతేకాకుండా ఉమేష్ చంద్ర బెనర్జీ, అంతేకాకుండా బద్రుద్దీన్ తయాబ్జీ, అంతేకాకుండా
ఆర్సి దత్, సురేంద్రనాథ్ బెనర్జీ, దిన్షా వాచా, ఎట్సెట్రా. వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రావడానికి. అయితే ఫౌండర్ మాత్రము ఎలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఎవరైనా అంటే ఒక రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ఐర్లాండ్. సో ఆల్ దీస్ పీపుల్ వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మేకింగ్ ద కాంగ్రెస్. అయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ అసలు ఎక్కడ ఇది మొట్టమొదటిగా రావడం జరిగింది అంటే బాంబే సెషన్. వేర్ ఇట్ వాస్ ఫౌండెడ్ అంటే బాంబే. అండ్ ద ఫస్ట్ సెషన్ మాత్రం బాంబే సెషన్ అని చెప్పుకోవచ్చు 1885. మరి దీనికి ప్రెసిడెంట్ కంపల్సరీ ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయ్యేవి. కాంగ్రెస్ పార్టీ నుండి 2, 3, 4 కంటెస్ట్ చేసేవాళ్ళు. దాని నుండి ఒకరిని ప్రెసిడెంట్ గా ఎన్నుకునే వాళ్ళు అనమాట. అయితే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రము ఉమేష్ చంద్ర బెనర్జీ. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇది ఏ టైంలో అయింది అంటే 1885. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే బాంబే. ఫస్ట్ సెషన్ ఎక్కడైంది అన్నది కూడా బాంబేలోనే. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. అయితే మనకి అందరికీ తెలిసిన విషయమే, ఈ బ్రిటిష్ ఎప్పుడైతే మెల్లమెల్లగా పవర్ఫుల్ అవ్వడం జరిగిందో 3 హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. 3 సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ అన్నమాట. అవి ఏంటి అంటే బాంబే, కల్కటా, మద్రాస్, మనందరికీ తెలిసినాయి. సో అక్కడే ఈ 3 సెషన్స్ కూడా జరిగినాయి. మనం సెకండ్ సెషన్ చూసినట్టయితే సెకండ్ సెషన్ వాజ్ కండక్టెడ్ అట్ కల్కటా. నెక్స్ట్ ఇయరే, ఇమీడియట్ ఇయర్ 1886 లో. మరి దీనికి ప్రెసిడెంట్ గా వహించింది ఎవరు అంటే మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఏమో ఉమేష్ చంద్ర బెనర్జీ, సెకండ్ ప్రెసిడెంట్ ఏమో దాదాబాయి నౌరోజీ, ఫౌండర్ ఏమో ఎలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. వీళ్ళందరూ ఏమో ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ అంటే ఇన్స్ట్రుమెంటల్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఐఎమ్ రబ్బింగ్ దిస్. మరి థర్డ్ సెషన్, ఫస్ట్ సెషన్ ఏమో బాంబే. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి రాస్తున్నా. ఉమేష్ చంద్ర బెనర్జీ వాజ్ ద ప్రెసిడెంట్. సెకండ్ సెషన్ ఏమో కల్కటా, దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ presided the second session. Third, Madras. Badruddin Tayabji, ఇంతకు ముందే చూసాము, he was instrumental in establishing the Congress party. ఈయనేమో థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇచ్చే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ వాజ్ ద ఫస్ట్ ముస్లిం టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బాగా గుర్తుంచుకోవాలి మీరు. సో ఈ వాజ్ ద ఫస్ట్ ముస్లిం టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది ఎప్పుడైంది ఇయర్స్ కూడా రాసుకుందాం ఇక్కడ. 1885, 1886, 1887. సో ఫస్ట్ సెషన్ ఏమో బాంబేలో జరిగింది, సెకండ్ సెషన్ ఏమో కల్కటాలో జరిగింది, థర్డ్ సెషన్ ఏమో మద్రాస్ లో జరిగింది. అయితే ఫోర్త్ సెషన్ కి వెళ్దాము. ఫస్ట్ యూరోపియన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అది మనం చూసినట్టయితే అది ఫస్ట్ టైం ఎక్కడ జరిగిందంటే అలహాబాద్, ప్రయాగ్రాజ్, మన ఉత్తరప్రదేశ్ లో ఉంది. అది ప్రిసైడ్ చేసింది జార్జ్ యూల్. సో ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ యూరోపియన్ టు ప్రిసైడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి ఇది ఎప్పుడు జరిగిందంటే 1888. మరి ఫిఫ్త్ సెషన్, దీనికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది, అందుకనే చెప్తున్నాను. ఫిఫ్త్ సెషన్ కూడా కల్కటాలో జరిగింది. దీన్ని ప్రిసైడ్ చేసిన మనిషి విలియం వీడెన్బర్గ్. మరి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి 1889 లో అంటే, నేను ఇది అసలు ఎందుకు చెప్తున్నానంటే మనం ఫస్ట్ టైం విమెన్ డెలిగేషన్ అనేది ఈ సెషన్ లోనే స్టార్ట్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఫౌండర్ పేరు, పీపుల్ హూ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది, సెషన్స్, ఇంపార్టెంట్ సెషన్స్. సో ఈ 1889 సెషన్ ఎక్కడైతే కల్కటాలో జరిగిందో దానికి విలియం వీడెన్బర్గ్ వాజ్ ద ప్రెసిడెంట్. అండ్ దీనికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే విమెన్ డెలిగేషన్ కూడా ఇక్కడనే స్టార్ట్ అయింది. అయితే
who is considered as the first woman to represent this delegation of Indian National Congress ante Kadambini Ganguly. She is considered as the first female doctor of Bengal, and she is considered as the first women delegate to represent Indian National Congress at Calcutta session in 1889, to which William Weedon Byrne presided. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఐ హోప్ యూఆర్ లెర్నింగ్ న్యూ ఫ్యాక్ట్స్ టుడే. ఇంకా దీనికి ముందుకు పోతే ఇంకా వేరే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి మరి కాంగ్రెస్ సెషన్స్ కి అంటే మనం చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఫీమేల్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఫస్ట్ విమెన్ హూ డెలిగేటెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో ఇందాక మనం చూసినట్టు కాదంబిని గంగూలీ. ఆ విమెన్ డెలిగేషన్ ఏమో 1889 లో స్టార్ట్ అయింది కల్కటా సెషన్ నుండి. మరి ఫస్ట్ ఫీమేల్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనం చూసినట్టయితే 1917 కల్కటా సెషన్. 1917 Calcutta session, చాలా పాపులర్ ఉమెన్ ఫ్రమ్ ఐర్లాండ్. యానీ బేసెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బాగా గుర్తుంచుకోవాలి మీరు. మరి ఫస్ట్ ఇండియన్ ఉమెన్, ఈమెమో ఐరిష్ లేడీ. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ ప్రిసైడెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే 1925 కాన్పూర్ సెషన్. ఈమె ఎవరో కాదు, మన హైదరాబాద్ కి చెందిన సరోజినీ నాయుడు. She is considered as the first Indian woman to preside Indian National Congress in 1925 కాన్పూర్ సెషన్. బాగా గుర్తుంచుకోవాలి. మరి మన ఫాదర్ ఆఫ్ ద నేషన్, మనం గొప్పగా రెస్పెక్ట్ చేసుకున్న మనిషి మహాత్మా గాంధీ. ఆయన లేకుండా ఇండియన్ ఇండిపెండెన్స్ పాసిబులే కాదు, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే చాలా మంది దానిలో వాళ్ళ రోల్స్ ప్లే చేస్తేనే మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చింది. అలాగే గాంధీ కూడా చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. అందుకనే మనము మహాత్మా గాంధీ అని పిలుస్తాము, లేకపోతే ఫాదర్ ఆఫ్ ద నేషన్ గా మనము రెస్పెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఆయన మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ముందుండి ఒక టార్చ్ బేరర్ లాగా చాలా మూమెంట్స్ లో నడిపించడం జరిగింది. మరి ఆ గాంధీ మరి ఈ మొత్తం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ లో ఆయన 1915 లో ఇండియాకి రావడం జరిగింది. మరి ఏ కాంగ్రెస్ సెషన్ కి ప్రిసైడ్ చేయడం జరిగిందంటే మొత్తము ఆయన కాంగ్రెస్ లో సర్వ్ చేసిన ఆయన మొత్తం పొలిటికల్ కెరియర్ లో ఒకసారి ప్రిసైడ్ చేయడం జరిగింది. అది 1924 బెల్గాం సెషన్, కర్ణాటకలో జరిగింది. దానికి ప్రెసిడెంటే మన మహాత్మా గాంధీ. Gandhi presided only once in his political career in India to Indian National Congress. Okay, that was during 1924 Belgaum session in Karnataka. బాగా గుర్తుంచుకోవాలి ఇవి మీరు. అయితే ఇక్కడ మనము ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, నేను ఇది షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాను, 1885, అండ్ ఎప్పుడు ఎండ్ అయింది 1947. సో దీన్ని, ఈ టైం పీరియడ్ ని మనము 3 periods గా క్లాసిఫై చేసుకుని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అది ఏంటి అంటే ఇట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ మోడరేట్ పీరియడ్, ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ అండ్ గాంధీయన్ ఫేజ్. మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అండ్ గాంధీయన్ ఫేజ్. ఈ మోడరేట్ ఫేజ్ టైం పీరియడ్ మనం చూసినట్టయితే 1885 నుండి 1905 వరకు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ మనం చూసినట్టయితే 1905 నుండి 1920 వరకు. ఈ గాంధీయన్ ఫేజ్ పర్టికులర్ గా మనం చూసినట్టయితే 1920 నుండి 1947 వరకు. మనము ప్రీవియస్ సెషన్స్ లోనే నేను చెప్పాను, గాంధీ పొలిటికల్ కెరియర్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది చంపారన్ సత్యాగ్రహంలో. అది ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది, మీరు చూడండి. 1915 లో మనకి ఇండియాకి రావడం జరుగుతుంది. 1917 లో ఫస్ట్ టైం ఇండియన్ సాయిల్ లో సత్యాగ్రహ తీసుకుని రావడం జరుగుతుంది ఎవరు, గాంధీ. తర్వాత 1920 నుండి ఆయననే లీడర్షిప్ వహించడం జరుగుతుంది. 3 మేజర్ మాస్ మూవ్మెంట్స్ జరిగినాయి ఆయన లీడర్షిప్ లో: నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. అయితే ఇక్కడ మనము ఇంకొంచెం డిస్కస్ చేద్దాము. దీన్ని మోడరేట్ ఫేజ్ అని ఎందుకు అంటారు అంటే దీనిలో ఉన్న లీడర్స్ మనం ఎలాబరేట్ గా తర్వాత సెషన్స్ లో డిస్కస్ చేద్దాము, డోంట్ వరీ. ఈ మోడరేట్ లీడర్స్ అందరూ కూడా మోడరేట్ ఐడియాలజీ అన్నమాట. ఏది కూడా రెవల్యూషనరీగా తీసుకుని రాలేము, ఎవెన్చువల్ గా మనం తెచ్చుకోవాలని నమ్మేవాళ్ళు అనమాట. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డొమినియన్ స్టేటస్ రావాలి ఇండియాకి. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి అంటే మమ్మల్ని మేము గవర్న్ చేసుకుంటాము, సెల్ఫ్ గవర్నెన్స్.
వేరే బయట వాళ్ళు రూల్ చేసినప్పటికీ గవర్నెన్స్ మాత్రము మాది మేమే చేసుకుంటామని చెప్పడమే డొమినియన్ స్టేటస్ అన్నమాట. సో ఇది వాళ్ళకి ప్రైమరీ ఆబ్జెక్టివ్, ప్రైమరీ డిమాండ్. అండ్ వీళ్ళ ఐడియాలజీ ఏంటి, చాలా మోడరేట్ ఐడియాలజీ. ఏదైనా డెమోక్రటిక్ గా పీస్ఫుల్ మేనర్ గానే మనము సాధించాలి అని నమ్మేవాళ్ళు అనమాట. ఎక్స్ట్రీమిస్ట్ విషయానికి వస్తే వీళ్ళ పేరులోనే ఉంది ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ. మన హక్కులు అనేది అడుక్కునేవి కాదు, బెగ్ చేసేవి కాదు, కొట్లాడి తెచ్చుకోవాలి అనే ఐడియాలజీ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ అన్నమాట. తర్వాత వచ్చిన రెవల్యూషనరీ లీడర్స్ అందరూ కూడా వీళ్ళ ఫాలోవర్స్ అన్నమాట. అయితే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఒక మేజర్ డిమాండ్, వీళ్ళని ఎప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు, హక్కులు అనేవి అడుక్కునేవి కాదు, మనము పోరాడి తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతిసారి క్రిటిసైజ్ చేసేవాళ్ళు. అయితే ఈ ఎక్స్ట్రీమిస్ట్ యొక్క మేజర్ డిమాండ్ ఏంటి అంటే స్వరాజ్. ఈ పదాన్ని కాయిన్ చేసిన మనిషి వెరీ పాపులర్ పర్సనాలిటీ, సోషో రిలీజియస్ రిఫార్మర్ అని చెప్పుకోవచ్చు, ఆర్య సమాజ్ ఫౌండర్ దయానంద్ సరస్వతి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని అడాప్ట్ చేసుకుంది అనమాట. ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ చాలా మంది ఆయన ఫాలోవర్సే. ఓకే, అది పక్కకు పెడితే ఈ ఎక్స్ట్రీమిస్ట్ యొక్క మేజర్ డిమాండ్ ఏమో స్వరాజ్, డొమినియన్ ఏమో సెల్ఫ్ గవర్నెన్స్. మాకు బయట వాళ్ళు పరిపాలించినా పర్లేదు, మమ్మల్ని మేము గవర్న్ చేసుకుంటాం. ఇదేమో సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ సెల్ఫ్ రూల్. ఓకే, అయితే ఇది ఒక దగ్గర అచీవింగ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ లాగానే ఉంది. కానీ గాంధీయన్ ఫేజ్ కి వచ్చే వరకు ఇట్ ఈస్ సంపూర్ణ స్వరాజ్. కంప్లీట్ ఇండిపెండెన్స్, నో అవుట్ సైడర్స్ ఇన్ఫ్లుయెన్స్. మా హక్కులు మావే, మా ఇండిపెండెన్స్ మాదే, మా గవర్నెన్స్ మాదే, మా రూల్ మాదే అని చెప్పడమే ఇక్కడ మేజర్ డిమాండ్ అన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ 3 phases లో చాలా డెవలప్మెంట్స్ జరుగుతాయి, చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. రానున్న క్లాసెస్ లో మనం చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. ఇవాళ నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని బాగా బై హార్ట్ చేయండి అండ్ కాంటెంపరీగా కూడా చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్వదేశీ మూవ్మెంట్ జరుగుతుంది, దానికి జరిగేటప్పుడు వైస్రాయ్ ఎవరు, లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు, ఆ విధంగా చదువుకుంటే ఏంటి అంటే అన్ని కవర్ చేసినట్టు ఉంటుంది. డెఫినెట్ గా సక్సెస్ మనదే అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.